యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను, నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చదివిన లేఖనములు దేవుడు మన కొరకు దీవించి అనుగ్రహించును గాక. ఆమె శిలువ మీద పలికిన 5వ మాట మనం చదివిన వాక్యంలో 28వ వచనంలో చివరి మాట ఏం చెప్తారండి? అది నేను దప్పిగొనుచున్నాను అన్నారు యేసుక్రీస్తు వారు. ఇంగ్లీష్లో ఆ వివరణ ఎలా ఉందో చదువుతానండి. ఆఫ్టర్ దిస్ జీసస్ నోయింగ్ దట్ all was now finished, said in fulfillment of the scripture, a vessel full of sour wine was placed there, as they put a sponge soaked in the sour wine on a hyssop, and he held it to mouth. When Jesus had received the sour wine, he said, "It is finished." And he bowed his head and gave up his spirit. అని ఇంగ్లీష్లో ఉందండి. ఇంగ్లీష్లో ఏమంటారంటే, నేను దప్పిగొనుచున్నాను అన్నదానికి ఐఎమ్ థర్స్ట్, నేను దప్పిగొనుచున్నాను అన్నారు యేసుక్రీస్తు వారు. ఆయన దప్పిగొనుచున్నాను అన్నప్పుడు అక్కడ ఏమి అందించారండి? 29వ వచనంలో చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. చిరక తెలుగులో ఏమంటారంటే చేదు చిరక అంటారు. చిరకతో నిండి ఉన్న పాత్ర అక్కడ ఉన్నదటండి. సైనికుడు, వాక్యంలో ఒక మాట ఉందండి, జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడని ఎడల, సైన్యంలోకి వెళ్ళినవాడు భార్య గురించి, బిడ్డల గురించి, అమ్మ గురించి, నాన్న గురించి ఆలోచిస్తే వాడిని బూటుకాలతో తన్ని పంపించేస్తారు. అసలు సైన్యంలో ఎలా ఉంటుందంటేనండి, సైన్యాధికారి వచ్చి షేవింగ్ చేసుకున్న వాడికి ఇలా రివర్స్లో ఉన్నప్పుడు గరిగా తగలకూడదు, గెడ్డం గరిగా తగిలిందంటే కనుక బూట్ కాలు లేచిపోయినట్టు లెక్క. అంత స్ట్రిక్ట్ రూల్స్. అందుకనే స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళని ఫాదర్స్ని ఏమంటారంటే మిలిటరీ మ్యాన్ అంటారు. స్ట్రిక్ట్గా ఉండే ఫాదర్స్ని ఇళ్ళలో ఏమంటారంటే మిలిటరీ మ్యాన్, ఎక్స్ మిలిటరీ మ్యాన్ అంటూ ఉంటారు. మనం చదివిన వాక్యములో యేసుక్రీస్తు వారు దప్పిగొనుచున్నాను అన్నప్పుడు ఆయనకు ఆనాటి సైనికులు ఏమందించారండి? చిరక అందించారు. చేదు చిరక అందించారండి ఆయనకి సైనికులు. అంటే వాళ్ళు త్రాగే దాన్నే ఆయనకు అందించారు. వాళ్ళు త్రాగేది దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుందండి, యాపిల్ సీడర్ వెనిగర్. ఏమంటారండి? యాపిల్ సీడర్ వెనిగర్. అంటే ఆనాటి వైన్ వేరు, ఈనాటి మందు వేరు. గుర్తుపెట్టుకోండి. ఆనాడు తయారు చేసింది వేరు, అచ్చమైన ద్రాక్షల నుంచి తయారు చేసే సోర్ వైన్ ఆనాడు. మనం పొరపాటు పడకూడదు. యేసుక్రీస్తు వారికి మందు పట్టించారు అనుకుంటారు, మళ్ళా లేనిపోయింది. ఆనాడు సోర్ వైన్ అంటే చేదు చిరక సైనికులు ఎందుకు అందించారు అని అంటున్నారంటే పండితులు, యేసుక్రీస్తు వారిని క్రూరమైన సిలువ వేస్తూ ఉండగా కొరడా దెబ్బలు కుట్టిన సైనికులు ఆయన దప్పిగొనుచున్నానన్నప్పుడు చేదు చిరకను ఎందుకు ఇచ్చారంటేనండి, ఎప్పుడైతే గ్రేసీ చెప్పింది తన వర్తమానంలో, బీపీ డౌన్ అయ్యేటప్పుడు మాట ఏమవుతుందండి? తడబడిపోతూ ఉంటుందండి. ఏం చెప్తున్నారో క్లారిటీ ఉండదు. నాలుక
లాక్కుపోతూ ఉంటుంది, లోపలికి బయటికి రాదు, అంటూ ఉంటారు, రాదు. అందుకని నాలుక మడతాడిపోకుండా మాట అన్నా రావాలి కదా, ఇంకేం చెప్తాడో, చనిపోయే ముందు ఇంకేమైనా చెప్తాడేమో అని చేదు చిరక అందువల్ల అందించారండి ఆయనకి. దప్పిగొనుచున్నానంటే అందించేటంత ధర్మాత్ములు కాదు ఆనాడు సిలువ వేసిన వారు క్రూరులు, మూర్ఖులు, యేసుక్రీస్తు వారిని ద్వేషించిన వారు, ఆయనను హింసించిన వారు. సిలువ వేసినప్పుడు ఆ చిరక అందించారు. కారణం ఏంటంటే బిహైండ్ ద రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే ఆయన మాట రావట్లేదు, వాయిస్ రావట్లేదు కాబట్టి ఆ వాయిస్ క్లారిటీ కొరకు ఇదన్నా కొంచెం అందిస్తే ఎలాగ అందించారు తెలిసిన అరా కొరగా ఎలాగ అందించారు చూడండి. ఇక్కడ మన చదివిన యోహాను సువార్తలో ఏముందంటే చిరకతో నిండి ఉన్న, చదివేటప్పుడు మనం చాలా క్లియర్గా చదవాలండి. లాస్ట్ ఇయర్ ఒకళ్ళు ఎవరు చదివినప్పుడు చిరకాతో నిండి ఉన్న అని చదివారు. లాస్ట్ ఇయర్ ఇప్పటికీ గుర్తుంది నాకు, చిరక అని చదివేటప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ 7 మాటలు చదివించినప్పుడు ఒకళ్ళు ఎలా చదివారంటే చిరకాతో కాదు, సాగదీసేటప్పుడు సాగదీయాలి, నిలబెట్టేటప్పుడు నిలబెట్టాలి. ఇక్కడ ఏముందంటే చిరకతో నిండి అన్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజి, అదే స్పంజి అంటే తెలుసండి, స్పాంజ్ అనమాట. మనకిప్పుడు తాపి పని చేయించుకునేటప్పుడు స్పాంజ్ 2 స్పాంజ్లు ఎట్టనండి అంటమంటాడు, ఆడు లాస్ట్లో దాన్ని అలాగ తడిపి అలాగలగలగలగా అంటమంటాడు, ఒత్తుతూ ఉంటాడు అన్నమాట అండి స్పాంజ్. మనము స్టవ్లు క్లీన్ చేసినప్పుడు, మన స్టవ్ దగ్గర బల్లలు క్లీన్ చేసినప్పుడు వాడుతూ ఉంటాం. నేను కూడా వాడుతుంటాను కాబట్టి సిస్టర్స్ బాగా తెలుసు, సిస్టర్స్ లాగా నేను వాడుతాను కాబట్టి నాకు బాగా పరిచయం. స్పాంజ్ వాడేవాళ్ళకే స్పాంజ్ సంగతి తెలుస్తూ ఉంటుంది. పొయ్యిలో ఆ కచ్చిక వాడిన వాళ్ళకే కచ్చిక సంగతి తెలుస్తుందండి. కచ్చిక ఎలా తయారవుతుంది, కచ్చిక పళ్ళు తోముకునే కచ్చిక. నేను కచ్చికతో పళ్ళు తోముకున్నాను. అది ఎలా తయారవుతుంది, పొయ్యిలో పిడకలు వేస్తారు. పొలంతో పాటు అక్కడ 2 పిడకలు పెడితే కనుక మంచి గమ్మత్తుగా పాయాసం పావు గంటలో ఉడకవలసింది. ఎప్పుడైతే మనం పొలాల మీద 2 పిడకలు అలాగా అటు ఒకటి ఇటు ఒకటి ఆ దవడ ఈ దవడ కింద పెట్టామో పావు గంటలో ఉడకవలసినటువంటి పాయసం 5 నిమిషాల్లో ఉడికిపోద్ది అనమాట. దాని నుంచి వచ్చినటువంటి కచ్చికతో నేను పళ్ళు తోముకున్నాను. కచ్చిక ఇక్కడ స్పంజీ అంటే స్పాంజ్ అంటూ హిస్సోపు పొడకకు తగిలించి, ఆనాడు బలిపీఠం మీద గొర్రె పిల్లను అర్పించినప్పుడు కూడా ఆ గొర్రె పిల్లను వధించినప్పుడు ఆ హిస్సోపు తీసుకొని ఆ గొర్రె పిల్ల రక్తాన్ని, ఆ ఫ్రెష్ బ్లడ్ని ఎక్కడైతే చెమరమన్నారో, చెమరటం అంటే ఇలాగ ఎదపడం అనమాట. ఇలాగా కొంతమంది స్ప్రింక్లింగ్ అంటారు, ఇంగ్లీష్ సిస్టర్ ఇక్కడ ఉన్నప్పుడు స్ప్రింక్లింగ్ అంటున్నారు. ఇలాగా చిలకరించడం అనమాట అండి, చిమ్మడం అంటూ అనమాట. అలాగే దానితోటి ఇలాగా బలిపీఠం కొమ్ముల మీద, పాత్రల మీద అక్కడక్కడ చిలకరిస్తూ ఉన్నారు. అప్పుడు హిస్సోపు కొంచెం వాడారు. ఇప్పుడు కూడా హిస్సోపు పొడక ఎందుకు వాడబడిందంటే అక్కడ మన ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా దేవుని గొర్రె పిల్ల. బాప్తిస్మా ఇచ్చి యోహాను గారు అన్నారు, ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. లోకంలో ఉన్న ప్రతి వాళ్ళు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో చేసిన ప్రతి పాపాన్ని, నీవు నేను ఇంతకుముందు చేసిన పాపాలు, ప్రస్తుతం చేసిన పాపాలు, చేయబోయే పాపాలను కూడా ఆయన సిలువలో భరించారు. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ప్రస్తుతము, రాబోయే కాలంలో చేయబోయే పాపాలు కూడా. కారణం అంటే ఇంగ్లీష్లో ఒక స్లోగన్ ఉందండి, టు ఎర్ ఈజ్ హ్యూమన్ అండ్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పులు చేయడం మానవ సహజం, క్షమించడం దైవ స్వభావం. తప్పులు చేయడం మానవ స్వభావం. ఆఫ్టర్ ఆల్ చారు కాసేటప్పుడే పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా. చారు కాయడానికే ఏదో ఒక పొరపాటు, ఏమక్కలు జీలకర్ర మారితే చాలు టేస్ట్ మారిపోయినట్టే. ఏదో ఒక ఐటెం మారితే చాలు టేస్ట్ మారిపోద్ది. అలాంటి పొరపాట్లు మనం పొరపాటున చేయొచ్చు. కానీ దేవుడు ఎలాంటి పాపినైనా సరే, మామూలు దొంగలు కాదు, గ్రేసి చెప్పింది బందిపోటు దొంగలు వాళ్ళు. అలాంటి దొంగకే దేవుడు పాపక్షమాపణ ఇచ్చి
నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు దప్పిగొనుచున్నాడు, నాకు దాహం అవుతుంది అన్నవాడు. మంచి ఎండలో వచ్చారనుకోండి, మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు, మన ఇంట్లో వాళ్ళు భర్త, భార్య, పిల్లలో, అల్లుడితోటి కొంచెం వాడుకోవచ్చు మనం. అల్లుడు గారు వచ్చిన వెంటనే నాకు కొంచెం వాటర్ ఇవే అని అనుకోండి. ఈ లోపల పిల్ల పడుకున్నది ఏం లేకపోతే ఈ అత్తగారు మాంగారు పట్టుకెళ్ళి ఖాళీ గ్లాస్ ఇచ్చాడు అనుకోండి, వాటర్ అడిగిన వాళ్ళకి ఖాళీ గ్లాస్ ఇస్తే ఎలా ఉంటుందండి? కోపం వస్తుంది. తర్వాత ఇస్త్రీ కొడతారు. అదే చూడండి వెంటనే ఎన్ని ఆన్సర్స్ చేస్తున్నాయో. కోపం వస్తుంది, ఒళ్ళు మండుతుంది, చిరాకు పడతారు, గ్లాస్ తీసుకొని ఇస్త్రీ కొడతారు. యేసుక్రీస్తు వారు దప్పిగొనుచున్నాను అన్నప్పుడు, ఐఎమ్ థర్స్ట్ అన్నప్పుడు చెరకతో నిండి ఉన్న పాత్రలో ముంచి హిస్సోపు పొడక ఆయన నోటికి అందించిరి. అంటే ఈ చెయ్యిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు, ఆయన చేతితో తీసి తాగలేదు కదా మనలాగా. కలువరి సిలువలో ఆయన వ్రేలాడుతూ ఉండగా నేను దప్పిగొనుచున్నాను అన్నారు. వెంటనే సైనికులు అలర్ట్ అయిపోయారు. మన సంఘంలో ఎవరు అనగానే అలర్ట్ అయిపోతారు. సూర్యచంద్రన్ ఇమీడియట్ ఇన్స్టెంట్గా అలర్ట్ అయ్యేది ఎవరంటే మన సంఘంలో ఉన్న పురుషుల్లో సూర్యచంద్రన్ అలర్ట్ అయిపోతారు. బైబిల్ తీసి టక్కనట్టు పెట్టేసి లేచిపోతారు. అలర్ట్. అక్కడ ఒక సైనికుడు అలర్ట్ అయిపోయి వెంటనే చూశాడు, ఏది అని. వెంటనే ముంచాడు, ఆయన నోటికి అందించారు. యేసుక్రీస్తు వారికి ఆయన పుచ్చుకున్నారా లేదా? ఇక్కడ ఉందని మనం చదివిన వాక్యంలో 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని, దీనిని దేనికి సాదృశ్యంగా చెప్తారంటే మన పాపపు పాత్రకు సాదృశ్యంగా ఉందంటారు. పాపపు పాత్రను ఆయనే త్రాగారు. మనము త్రాగవలసిన చేదు చిరక ఆయనే త్రాగారు. అందుకనే నయోమి అంది, నయోమి అన్నది ఏమన్నమందండి? మారా అంటే ఏంటండి? చేదు. లేఖనము నెరవేరినట్లు యేసుక్రీస్తు వారు ఆ చేదు చిరక త్రాగారు. మన పాపపు పాత్రను ఆయనే త్రాగారు. సిలువలో ఉండి దప్పిగొనుచున్నాను అని ఇప్పుడు ప్రభు మనతో అంటే మనము చేదు చిరకను అందించే వాళ్ళంగా ఉన్నామా? నీళ్ళు ఇచ్చే వాళ్ళంగా ఉన్నామా? దప్పిగొనుచున్నాను అంటే ఏమి ఇవ్వాలి? మనం నీళ్ళు ఇవ్వాలి. కానీ వాళ్ళు చేదు చిరకిచ్చారు. చేదు చిరకిచ్చినా ప్రభువు త్రాగుతారు, నీళ్ళు ఇచ్చినా ప్రభువు త్రాగుతారు. ప్రభువారికి కావాల్సింది ఏంటంటే చేదు చిరక, నీళ్ళ? ఏం కావాలి ప్రభువారికి? నీళ్ళు. జీవ జలముల ఓట ప్రభునేసుక్రీస్తు వారు, జీవ జలముల ఓటవైన నిన్ను విడిచి అని లేఖనాల్లో రాయించారు. సమరయ స్త్రీని ఎండ వేళలో దర్శించినప్పుడు ఆయన సుకారును బావి దగ్గరికి ఎలా వెళ్ళారటండి? దప్పిగొని ఉన్న వాని వల్లే కూర్చున్నారు బావి యొద్ద. మనలను కూడా మధ్యాహ్నకాల సమయం మందు ఈ సమయంలో దాహమును కిమ్మని అడుగుతూ ఉన్నారు. దప్పిగొనుచున్నానంటే ఆనాడు సమరయ స్త్రీ ఏమన్నారండి? దాహమును కిమ్మన్నారు, నీళ్ళు అమ్మా అన్నారు. మనల్ని ఏమంటున్నారు? దప్పిగొనుచున్నాను అంటున్నారు. ఆనాడు సిలువ వేసిన సైనికులు ఏమందించారండి? చేదు చిరక అందించారు. కానీ మనం ఇవ్వాల్సింది ఏంటండి? నీళ్ళు ఇవ్వాలి. అందుకని మత్తయి సువార్తలో ఒక రిఫరెన్స్ ఏముందంటేనండి, రిఫరెన్స్ చదువుకుందామండి మనం. మత్తయి సువార్తలో 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలం పోగొట్టకుండా నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును. యేసుక్రీస్తు వారు పలికారండి 35వ వచనంలో, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. స్లోగా చదవండి మేడం గారు, సూపర్ ఫాస్ట్ కింద వెళ్ళిపోతున్నారు. నేను కూడా చదువుతానండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. నాకు దాహమిచ్చి. చాలండి, ఇది యేసుక్రీస్తు వారు అంటున్నారండి. మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఇదేంటి ప్రభువా, మేము బ్రతికున్నంతకాలం
ఆ భక్సింగ్ గారు, ఆ ఏసన్న గారు, ఆ దేవదాస్ గారు, ఆ వెసిలి గారు, వీళ్ళందరినీ చూసాం కానీ మీకు ఎప్పుడు ఇచ్చాం ప్రభువా అనుకుంటారు. మనం చదివాం ఇదే అధ్యాయం 10వ అధ్యాయంలో మనం ఏం చదివాము? చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలము. అంటే మనం ఈవేళ యాదాలాపంగా ఏదో ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చాం. ఎక్కడ రాస్తారండి ఆ విషయం? ప్రీతి గారు ఎక్కడ రాస్తారు? పరలోకంలో రాస్తారు. జీవ గ్రంథంలో రాయబడుతుంది అనమాట అండి. అక్కడ మన హిస్టరీలో ఎస్ఆర్ ఉంటుంది. ఎస్ఆర్ అంటే ఏంటండి? సర్వీస్ రిజిస్టర్. మనకు సర్వీస్ స్పిరిచువల్, ఇక్కడేమో ఎస్ఆర్ ఉంటే పరలోకంలో ఎస్ఎస్ఆర్ అంటే స్పిరిచువల్ సర్వీస్ రిజిస్టర్. అంతేకండి ఇస్తే గారు పొరపాటు చెప్పనా? ఎస్ఎస్ఆర్ స్పిరిచువల్ సర్వీస్ రిజిస్టర్లో మనము గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఎవరికి ఇచ్చినట్టండి? దేవునికి ఇచ్చినట్టు. ప్రతిఫలము పొందుకుంటాడు. పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే పొందుకుంటాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలండి. ఆఫ్టర్ ఆల్ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలము పోగొట్టుకోము. మనకి జీవజలం ఇవ్వడానికి ప్రభువారు దప్పిగా అవుతుందని అడిగితే వాళ్ళేమో చేదు చిరకిచ్చారు. కానీ ఇక ప్రభువారు మనకి ఏం బోధిస్తున్నారు? ఆత్మీయమైన పాఠం ఏంటంటే మనము గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చే వారంగా ఉన్నామా? మన పొరుగు వారికి, మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా కానీ, సన్నీ నాకు చేసినా, నేను సన్నీకి చేసినా, మా ఇంట్లో ఎవరు చేసినా సరే పొరుగువానికి చేసినట్టు. నా పొరుగువాడు ఎవడో అనేది కూడా ఒక ఆయన తెలివైన ఆయన నిఖితా లాంటి ఏమన్నాడంటే నాకు పొరుగువాడు ఎవడు ప్రభా అన్నాడు. అప్పుడు ఒక క్లారిఫికేషన్ చెప్పారు. కనుకంటే గిన్నెడు చన్నీళ్ళు. అందుకనే దావీదు గారు ఏమన్నారంటే నా గిన్నె నిండి రండి, ఆ గిన్నె దగ్గర పొర్లే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవుడు గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి తీసుకెళ్తాడు. అది చదువుకుందాం మనం. 23వ కీర్తన 23వ కీర్తన 5వ వచనము చివరి లైన్. 23 5వ వచనం చివరి లైన్. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీవే యెహోవా నా కాపరివి. నాకేమి కొదువా లేదిలలోన. నాకేమి కొదువా లేదిలలోన. గిన్నెడు చన్నీళ్ళిస్తే దేవుడు మన గిన్నె నిండి పొర్లింపజేస్తాడు. పొర్లి పారే అనుభవంలోనికి. అందుకని వాక్యంలో ఉందంటే వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారును ఉబ్బుకుని ఉందండి. అందుకని ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు ఆయన జీవజలములతో నింపిన గిన్నె ఇవ్వడానికి, మన గిన్నె నింపడానికి కలువరి శిలువలో మరణించారు. ఆయన మనకిచ్చిన ఆ గిన్నె, ఆ పాత్ర ఏంటంటే 116వ కీర్తన 13వ వచనం. 116 13 116 13. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర అండి. ప్రభువారికి చేదు చిరక ఇచ్చాము. చిరకతో నిండిన పాత్రలోనిది అందించాము. మన ప్రభువారు శిలువలో ఏమి ఇచ్చారండి మనకి? రక్షణ పాత్ర. రక్షణ పాత్ర చేబుని అనే పాట ఉందండి. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. మన గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి వెళ్ళే కొలది మన ప్రేయర్ లైఫ్ మారిపోద్దండి. రక్షణ పాత్ర చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తాం యెహోవా నామమున. అప్పుడు వారు ప్రార్థన చేయగా ఆయన వారి మనవి ఆలకించును. ఎప్పుడైతే మనం రక్షణ పాత్ర చేత పట్టుకొని మనము ప్రార్థన చేస్తామో దేవుడు మన మనవి అంగీకరిస్తాడు. అంటే దేవుడు మన మనవి అంగీకరించారంటే అర్థం ఏంటంటే గాడ్ హ్యాజ్ ఆల్రెడీ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చేస్తారు. వెన్ ఎవర్ వి ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడల్లా కూడా రక్షణ పాత్ర, మనకు రక్షణ పాత్ర ఇవ్వడానికే, జీవ జలముల బోటతో నింపబడిన పాత్ర ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు చేదు చిరక పుచ్చుకున్నారండి. దప్పికొన్నప్పటికీ కూడా
ప్రతి దినము మన దప్పిక ఆయన తీరుస్తూనే ఉన్నారు. అందుకని దావీదు గారు ఏమన్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ గొనుచున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది, అంటే దప్పి గొనుచున్నది. దుప్పి వలె మనము దేవుని మందిరము కొరకైన దప్పిక కలిగి ఉండాలి, దేవుని వాక్యము కొరకైన దప్పిక కలిగి ఉండాలి, దేవుని ప్రజలు సహవాసము కొరకైన తృష్ణ కలిగి ఉండాలి, దేవునితో సహవాసము చేయాలనే తృష్ణ కలిగి ఉండాలి, దేవునితో మాట్లాడాలి అనే తృష్ణ కలిగి ఉండాలి. ప్రేయర్ ఈజ్ టాకింగ్ విత్ గాడ్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము. మన ప్రార్థన అంతస్తు మారిపోవాలి, మన ప్రేయర్ లైఫ్ మారిపోవాలి. ఈ లెంట్ డేస్ ముగిసిన దగ్గర నుంచి కూడా, ఈవేళ నుంచి కూడా మన ప్రార్థనలు ఎలా ఉండాలండి? మనం అనుభవంలోకి రావాలి. రక్షణ పాత్ర చేతితో పట్టుకున్నట్టుగా మన అనుభవంలో ఉండాలి. రక్షణ పాత్ర చేతిలో ఉండాలి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, రక్షణ పాత్ర చేతిలో పట్టుకొని మనము ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మన ప్రతి దప్పిగా తీరుస్తూ ఉంటాడు. ప్రతి తృష్ణ, ఆత్మల కొరకైన భారము మనం కలిగి ఉండాలి. తృష్ణ, ఆత్మలు నశించిపోచున్న ఆత్మల కొరకైన భారము. అందుకని వాక్యం ఏంటంటే, నాశనమునకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? నాశనానికి ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళని దేవుని రాజ్యానికి చేర్చాలి అనే దప్పిక మనలో ఉండాలి. అట్లీస్ట్ కొంతమందినైనా మన దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అందరూ కూడా చూపెడుతూ ఉంటారు, ఇదిగోండి నా ద్వారా. మనం నిలబడగానే మనం ఎంతమందిని రక్షించే వాళ్ళు మనకు కూడా ఉంటారు. మనం రక్షించిన వారు వాళ్ళందరూ కూడా మనం దేవుని సన్నిధికి ఎంతమందిని అయితే నడిపిస్తామో. వాక్యంలో మాట దావీదు గారు ఏమంటారంటే, నేను వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించిన విధానం నేను చూడగా అన్నారు దావీదు గారు. దావీదు గారు మన సత్యానందం గారు లాగా అనేకులను దేవుని సన్నిధికి తోలుకెళ్ళిపోతూ ఉంటారు. తోలుకెళ్ళిపోవడమే. కనుక ఫైనల్గా ఆత్మల కొరకైనా దప్పిక మనము కలిగి ఉండాలి, రక్షింపబడిన మనము. అందుకనే మనం ఈ క్రిస్మస్ సీజన్లో క్యాండిల్ లైట్ సర్వీస్ పెడుతుంటాం కదండి. వెలిగింపబడిన మనము అనేకులను వెలిగించాలి, అనేకులకు ఈ రక్షణ కనుపరచాలి. కనుక మనం చదివిన వాక్యంలో రక్షణ పాత్ర చేత పుచ్చుకొని, అక్కడ చెరకతో నింపబడిన పాత్రలోనిది ఆయన త్రాగారు, మనకి రక్షణతో నింపబడిన పాత్ర అనుగ్రహించారు. అంతేగానే యెషయా గ్రంథంలో మాటను చదువుకొని మనం ముగించేసుకుందామండి. యెషయా గ్రంథంలో దప్పిగునిన వాణిని అని ఉంటుందండి. యెషయా గ్రంథం 616వ పేజీ అండి. యెషయా గ్రంథం 55. దప్పిగొన్న వారులారా నీళ్ళెద్దుకు రండి, దప్పిగునిన వారులారా నీళ్ళెద్దుకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి రండి. రూకలు లేకపోయినా ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. చాలండి. దప్పిగునిన వారులారా, దాని అర్థం ఏంటంటే, మనము ఆత్మల కొరకైన భారము కలిగినప్పుడు, దేవుని సన్నిధి కొరకైన భారము కలిగినప్పుడు, వాక్యం కొరకైన భారము, పరిశుద్ధుల సహవాసం కొరకైన భారము, ప్రార్థన కొరకైన భారము, మన బంధువుల రక్షణ కొరకైన భారము, అలాంటి దప్పిక కలిగి ఉన్నప్పుడు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు, రండి. మీకు నిజమైన దప్పిక కలిగినారు కాబట్టి ఏమన్నారండి? నీళ్ళెద్దకు రండి. ఏమన్నారైనా? రోకలు లేకపోయినా పర్లేదు, డబ్బులు లేకపోయినా ఫ్రీలీ. అంతేగాని రక్షణ ఉచితమైనది. సాల్వేషన్ ఈజ్ ఏ ఫ్రీ గిఫ్ట్. రక్షణ యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఉచితమైన బహుమానము. ఇంకొక రెఫరెన్స్ చదువుకొని ముగించుకుందాం. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల నుండి నీళ్లు చేదు కొందరు. యెషయా గ్రంథంలోనే చూద్దాం. యెషయా గ్రంథం ఆ ఒక్క రెఫరెన్స్ అందరం కలిసి చదవండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2-3 వచనాలు అందరము కలిసి చదువుదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్సెస్ ఫర్ అవర్ లైఫ్స్. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2-3 వచనాలండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడొక దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమైన. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేది కొందరు. యేసుక్రీస్తు వారు అన్నారు సమరయ స్త్రీతోటి, ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ
దప్పిక వి విల్ నెవర్ థర్స్ట్. మనకి ఎప్పటికీ దప్పిక అవ్వదు. ఆనందపడ రక్షణాధారమైన బావులు అంటే దేవుని రక్షణాధారమైన బావు అంటే దేవుని మందిరము, వాక్యం ఉంటుంది దేవుని మందిరంలో, ప్రార్థనలు ఉంటాయి, సహవాసం ఉంటుంది. దేవుని మందిరము కొరకైన తృష్ణ మనము కలిగినప్పుడు దేవుడే మన యొక్క దప్పిక తీరుస్తాడు. మనం ఎలా ఉంటుందంటే మనం ఎలా తోడుకుంటామంటే నీళ్ళు, కావున మీరు ఆనందపడి. మనకి ఇష్టమైన వంటకం టేబుల్ మీద ఉందనుకోండి, అక్కడ మనం దొండకాయ కూర పెట్టాం, మటన్ దమ్ బిర్యానీ పెట్టాం, ఎదురుగానేమో దొండకాయ కూర పెట్టి మటన్ దమ్ బిర్యానీ మనకు దగ్గరే పెట్టుకొని మన పిల్లోడి తిట్టి వడ్డించుకుంటా దొండకాయని వేసుకుంటాడా? ఆడి దృష్టి దేని మీద ఉంటుంది? మటన్ దమ్ బిర్యానీ. ఆడిని 5 నిమిషాలు ఏడిపించి ఆ మటన్ దమ్ అదే బిర్యానీ ఆడి ముందు పెట్టి దొండకాయ ఫ్రై కింద పెట్టేసి ఇప్పుడు తోడుకోరా అంటే ఎలా తోడుకుంటాడా? అబ్బా! వెంటనే కావాల్సిన జాయింట్లో కూడా అన్ని జాయింట్లు కదా, చిన్న జాయింట్, పెద్ద జాయింట్, రేసి చెయ్యి ఒక రకంగా ఉంటుంది, ఎస్తేరు చెయ్యి ఒక రకంగా ఉంటుంది, సన్ని చెయ్యి ఒక రకంగా, నా చెయ్యి ఒక రకంగా, కోళ్ళు అన్నీ ఒక రకంగా ఉంటాయి. ఒకసారి పెద్ద జాయింట్ కింద కనపడుతుంది. కొంతమంది పెద్ద జాయింట్ కింద తీసుకుంటారు, దాని నిండా 90% ఎముకే ఉంటుంది, వాళ్ళకి తెలదాం. సన్నటి చిన్న జాయింట్లోనేమో ఎక్కువ మాంసం ఉంటుంది, పెద్ద జాయింట్లోనేమో ఎక్కువ ఎముక. ఆ సంగతి వెళ్తా కదా. ప్రీతి ఏం చేసుకుంటుంది? ముందు పెద్దదే. అంటే మటన్ దమ్ బిర్యానీ ఎలాగ మనం ఇప్పుడు ఈ సమ్మర్లో డ్రింక్స్ తాగేస్తారు కదా, డ్రింక్ ఎలా తాగుతామో అలాగే ఆనందపడి రక్షణాధారమైన బావులో నీళ్లు చేదుకోనే అనుభవంలోకి రావాలని మా ప్రభువు యేసుక్రీస్తు వారు చేదు చిరక పుచ్చుకున్నారండి. ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పేసి ముగించేస్తాను, గుర్తుండిపోతుంది మీకు. మా చిన్నప్పుడు డ్రింక్స్ అరుదుగా దొరికేవి. మా చిన్నప్పుడు 40 ఏళ్ళ క్రితం డ్రింక్స్ అనమాట. అప్పుడు గోల్డ్ స్పాట్ అనే డ్రింక్ వచ్చేది. ఏంటంటే అది గోల్డ్ స్పాట్, చూస్తేనే దాహం తీరిపోయేది, తాగితే ఇంకా దాహం తీరి. ఇంకొక డ్రింక్ ఉండేది కిస్మత్ అని ఒకటి ఉంటుంది, కిస్మత్ గోల్డ్ స్పాట్. అప్పుడు మేము మంచి ఎండల్లో వెళ్ళాం ఒక చోట మీటింగ్కి. ఆ మీటింగ్లకి తీరా పిలిచిన వాళ్ళు ఏం చేశారంటే నిమ్మకాయ రసం, మరమరాలు, బెల్లం, అరటిపండు వేసింది పంచిపెట్టారు. కాళ్ళు ఈడ్చుకుంటా ప్రక్లంక నుంచి గజ్జ నడిచి వచ్చాం, మా అప్పల ముగ్గురు, నేను, మా నలుగురు. అప్పుడు కొంచెం డబ్బులు ఉన్నాయి, ఉండేటప్పటికల్లా మా పెద్దక్క అందే మనందరం గోల్డ్ స్పాట్ తీసుకొని కొంచెం కొంచెం తాగుతాము అందే. అందరికి చెవులు ఒకేలా కనపడతాయండి? ఇంట్లో నలుగురికి చెవులు ఒకేలా కనపడతాయా? వినపడవు. నలుగురు ఉంటే నలుగురికి చెవులు ఒకేలా కనపడవు. పోనీ 2 చెవులు ఉంటే 2 ఒకేలా కనపడతాయా? ఒక్కొక్కడు ఫోను ఆడి కుడి చెవిని సరిగ్గా కనపడతానికి, అందుకని ఇలా ఫోన్ ఇది ఎత్తుకుంటాడు ఆ చెవి, ఎందుకంటే ఇదే బాగా కనపడుతుంది. అందుకని ఏమంటారంటే లెఫ్ట్ వీకు చెప్పండి, రైటు బోరు అంటారు, వినపడదు. ఒక్కొక్కటి ఊరు వచ్చేస్తూ ఉంటుంది. మా 3 అక్కకి ఆ మాట వినపడలేదు. మంచి ఎండలో మే నెలలో వస్తున్నాం. అప్పుడు ఎలాగైతే మంచి షాప్ దగ్గరికి వెళ్ళిపోయాం, ఆడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పుడు ఐస్లో పెట్టేవారన్నమాట అండి. గోల్డ్ స్పాట్ టకాలు తీసి ఇచ్చేటప్పటికల్లా ముందు నాకంటే ప్రయారిటీ అక్కకి ఇచ్చారన్నమాట. 3 అక్కకి ముందు నువ్వు తాగితే మేము ముగ్గురం కొంచెం కొంచెం తాగుతామని. మేము ఈ లోపల ఆ చెట్టు కింద నిలబడి ముందుగా ఆమెకి ఇచ్చాం. మా అక్క పెద్ద అక్క ముందు నువ్వు తాగు అని. ముందు అన్న మాట వినపడలేదు, నలుగురు అన్న మాట వినపడలేదు. మా 3 అక్క ఏం చేసిందంటే ఆ బాటిల్ తీసుకొని మూతుడు చేసుకొని ఎలా తీసి గట 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 మొత్తం తాగేసింది. ఏది డ్రింక్ ఏదండి? తాగేసాను అంటుంది. తాగేసాను, ఇంకేమైనా అనగలమా? రోడ్డు మీద తిట్టుకోలేము, కొట్టుకోలేము, ఏమి అనలేము. కాముగా మూతులు తుడిచేసుకొని ఎంత పని అయిందిరా బాబు. ఆమెను అలా వదిలేసి ముగ్గురు ఆడుకునేవాళ్ళు. ఎంత పని అయిపోయింది, తాగేసింది. 3 రోజులు దాన్నే పీక్కున్న ఆ సంగతే. గోల్డ్ స్పాట్ తాగేసినది, తనే తాగేసింది. ఒక చోట ఆదివారం ఆరాధన జరుగుతుంది. క్రొత్త దంపతులు మందిరానికి వచ్చారు. ముందుగా గ్రేసీ ప్లేస్లోనేమో సిస్టర్ కూర్చుంది, ఈ ప్లేస్లో బ్రదర్ కూర్చున్నాడు. పాస్టర్ గారు అక్కడ అక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. చర్చ్ జరుగుతున్నప్పుడు ఎవరో కొళ్ళు తెరవకూడదు, మరి ముఖ్యంగా బల్లో పాలు పొందినప్పుడు. ఎందుకంటే ఆడు బల్లో పాలు పొందినప్పుడు ఏదైనా మెల్లకొన్నట్టు చూస్తుంటారు, ఆడు సీఎత్తాడు వెళ్తాడు అలాగా. ఎందుకంటే కొంతమంది ఏదో కారణం చేత
బల్లో పాలు పొందరు. అందుకని కొంతమంది ఇలా ముసుకేసేసుకొని ఇదిగో ఇలాగ పాల్చటి చీరల్లో ఈ సున్నీలు ముసుగేసుకొని మొత్తం కనపడద్దు. కానీ చూసేవాడు ఏమనుకుంటా అవి ఎంత భక్తి అనుకుంటాం. కొంతమంది ఎలా ముసుగేసుకొని ఎలా చూస్తుంటారు గొడ్లగా బల్లగా ఇలాగా. ఆ చర్చిలో అంతా స్ట్రిక్ట్, అందరూ కళ్ళు మూసుకున్నారు. సిస్టర్ గారికి రొట్టి ఇచ్చారు సగం మొక్క, బ్రదర్ గారికి రొట్టి ఇచ్చారు. బ్రదర్ గారికి రొట్టి ఇచ్చిన సూర్యచంద్రాన్ని కూడా కళ్ళు మూసుకున్నారు. అక్కడ ఉన్న అలవాటు ఏంటి, మీరు కొంచెం పుచ్చుకొని పక్కోడికి అందించండి అని. చేతి తగిలితేనే కళ్ళు తెరవాలి, అప్పుడు కళ్ళు తెరవకూడదు, లేదా పాస్టర్ గారు వాయించేస్తారు. అందుకని చెయ్యి పాస్టర్ గారు అందించిన తర్వాత మొదటి సిస్టర్ గారికి పక్కావాడి చెయ్యి ఇలాగ ఎత్తే ఉంది. పావుగంట అయినా 10 నిమిషాలైనా సరే పాత్ర వెళ్తుంది అనుకున్నారు. రాలేదేంటని చూసేటకల్లా ఈవిడ శుభ్రంగా తినేసి పాత్ర సగం మొక్క ఎదురుకొని పెట్టేసి భర్తకి ఇచ్చిన ప్లేటు కూడా శుభ్రంగా తినేసి మన్నాడు ఎదురుకొని పెట్టేసి కళ్ళు మూసేసుకొని హై బాబా. ఈయన సగం మొక్క తినేసాడు, ఆవిడ సగం మొక్క తినేసింది. కళ్ళు తెరిచారు మా నాన్నగారు. కళ్ళు తెరిచేటకల్లా ఇక్కడే ఉన్నాయి. ఇదేంటి బ్రదర్ అందించిన వాళ్ళు ఏంటంటే కళ్ళు మూసుకున్నామండి, తినేసినట్టు నా బ్రదర్ సిస్టర్ గారు తినేసారంట. తినేసాను బ్రదర్ థ్యాంక్ యూ అందంట. బ్రదర్ తినేసారా? తినేసాను బ్రదర్ థ్యాంక్ యూ. అంత సంగమంది రాలుకున్నారు. ఇక అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తే రొట్టి. సరే ఏం చేద్దాం మరి. ఎప్పుడు జాన్ మార్కన్ ఐడియా ఇచ్చారంట, ఇంకెందుకు రొట్టి తాళ్ళు తినేసారు కదా, అది కూడా చెరిసాకం పోసేయండి తాగేస్తారు. అలాగే పోసేసారు, చెరిసాకం తాగేశారు. తప్పదు. కానీ మన ప్రభువారు మాత్రం మనకు గిన్నె నిండి పొర్లే అనుభవం ఇవ్వడానికి ఆయన చేదు చెరక పుచ్చుకున్నారు. మనం నేర్చుకున్న మాట ఏంటండి? ఏ మాట నేర్చుకున్నాం? దప్పిగొనుచున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆమె. దయగల మా తండ్రి విన్న వాక్యాన్ని మాలో ఫలింప చేయమని, మిగిలిన సమయం దీవెన కారణంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె.